ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాన్ని మీరు ఆచరించారు అంటే మీకు ధనప్రాప్తి కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరిహారం ఎలా ఆచరించాలి అంటే మంగళవారం నాడు గాని, శుక్రవారం నాడు గాని ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒక ఎర్రటి క్లాత్‌ని తీసుకొని, ఆ ఎర్రటి క్లాత్‌లో కొంచెం సింధూరాన్ని అంటే హనుమంతుడికి వాడుతున్నటువంటి సింధూరాన్ని కొంచెం వేసి, తదుపరి కొంచెం తెల్ల ఆవాలను కూడా ఆ ఎర్రటి క్లాత్‌లో సింధూరంతో పాటుగా వేసి, ఒక 2 పోక చెక్కలను కూడా ఉంచి, ఇంకా దానితో పాటు ఒక నాణాన్ని ఉంచాలి. అయితే ఈ నాణెం మీరు రూ. 1 కాయిన్ అయినా యూజ్ చేయవచ్చు, రూ. 2 కాయిన్ అయినా యూజ్ చేయవచ్చు. అలాగే రూ. 5 కాయిన్ గాని, రూ. 10 కాయిన్ గాని ఏదైనా ఒక కాయిన్‌ని ఉంచి వాటన్నిటిని కలిపి ఒక మూట రూపంలో కట్టి, మీరు ఆ మూటను పట్టుకుని హనుమాన్ చాలీసాను ఒక్కమారు పారాయణం చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో గాని, లేదా మీరు ధనం దాచుకునేటటువంటి మీ యొక్క బీరువాలో గాని, లేదా మీరు ఎప్పుడైనా ఏదైనా లాకర్‌లో ధనం దాచినా సరే, అక్కడ గాని ఈ యొక్క మూటను పెట్టినట్లయితే, మీకు మనీ అట్రాక్షన్ జరిగి ధనప్రాప్తి పెరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.